అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం రెస్టారెంట్స్కి వెళ్ళి ఏదైనా డిష్ నచ్చితే మనం ఇది ఎట్లా చేయాలని ఎప్పుడు మనం అనుకుంటాము. అలాంటి ఒక డిష్ ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. సో ఒకసారి ఈ డిష్ నేను రెస్టారెంట్లో ట్రై చేసి నాకు చాలా నచ్చిందనమాట. అది ఇంటికి వచ్చి నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ అంతా వేసి ఈ కాంబినేషన్స్తో నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అది ప్రాన్ తవా మసాలా. ఇప్పుడు ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. రండి ఇది ఎలా చేయాలో చూద్దాం. ప్రాన్ తవా మసాలా చేయడానికి ముందుగా నేను ఒక మసాలా పేస్ట్ చేయబోతున్నాను. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 5 పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన పెద్ద అల్లం ముక్క, 5 చిన్న ఉల్లిపాయలు. ఇవి లేకపోతే మీరు మామూలు ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు. ఒక పెద్ద పచ్చిమిరపకాయ, మీ దగ్గర చిన్నవి ఉంటే 2 వాడుకోవచ్చు. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ నూనె. దీనిలో మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు, అది లేకపోతే మామూలు నూనె కూడా వాడుకోవచ్చు. వీటన్నిటిని ముందు నీళ్లు లేకుండా ఒక్కసారి రుబ్బుకోవాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. మసాలా పేస్ట్ తయారైనట్టే. ఇందులో మీరు మీ టేస్ట్కి తగ్గినట్టు స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాన్ తవా మసాలా చేయడానికి ఒక బౌల్లో 200 గ్రాముల రొయ్యల్ని తీసుకుంటున్నాను. ఇవి మీడియం సైజ్ రొయ్యలు. వీటిని శుభ్రంగా కడిగి వలుచుకోవాలి. ఇందులో రుబ్బుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలపాలి. రొయ్యలన్నీ ఈ పేస్ట్తో కోట్ అయ్యేట్టు చూసుకోవాలి. ఇలా పేస్ట్ని రొయ్యల్ని బాగా కలిపి కోట్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. ఒక తవాని తీసుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ రావాలంటే కొబ్బరి నూనె లేదంటే నువ్వుల నూనె వేసుకోవాలి. ఇవి లేకపోతే మీరు రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ కూడా వాడచ్చు. ఇందులో గుప్పెడు కరివేపాకుల్ని వేస్తున్నాను. వీటి వల్ల చాలా మంచి అరోమా వస్తుంది. తవాని పెట్టినప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే తవా చాలా త్వరగా హీట్ అయ్యి ఇందులో కరివేపాకులు మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేస్తున్నాను. పొయ్యిని ఇప్పుడు హై ఫ్లేమ్లోకి మార్చుకుని రొయ్యల్ని కుక్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మీరు చూస్తే రొయ్యలన్నీ కూడా చక్కగా కుక్ అయ్యాయి. వీటితో పాటు గ్రేవీ కూడా దగ్గర పడి బాగా థిక్గా అయింది. ఇప్పుడు పొయ్యి కట్టేసే ముందు లైట్గా అంటే 1 టీ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. అలాగే కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కరివేపాకులు కూడా వేస్తున్నాను. ఇలా నూనె కరివేపాకులు వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు వీటిని వేయించాలి. రొయ్యలు పూర్తిగా కుక్ అయ్యాయి. మసాలాలో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని వేస్తే చాలా బాగుంటుంది. అంతే, చాలా యమ్మీగా ఉండే ప్రాన్ తవా మసాలా తయారైనట్టే. వీటిని డైరెక్ట్గా ఇలా తవాలో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకుని వెంటనే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రాన్ తవా మసాలాని స్టార్టర్ లాగా లేదంటే సైడ్ డిష్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. వావ్, ఈ ప్రాన్ తవా మసాలా చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందండి. యూజువల్గా ఈ రెసిపీ చేసినప్పుడు మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రాన్స్ బాగా ఫ్రెష్గా ఉండాలి. ఇంకోటి అంటే ఎక్కువసేపు మనం అది కుక్ చేయకూడదు, రబ్బర్ లాగా అయిపోతాయి. సో మీరు ఎంత కష్టపడి చేసినా టేస్ట్ మీకు బాగోదన్నమాట. సో ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.